నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బోనాల హరికృష్ణ ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి సింగనమల వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సాకే రుత్విక్ ముఖ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి ధ్యాన మండలి అనాథ ఆశ్రమంలో గల చిన్నారుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాపరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, ఎంపీపీ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ వేదాంతం నాగరత్నమ, జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి హరినాథ్ రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు ఫణీంద్ర, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ప్రభుదాస్, మండల యోజన కార్యదర్శులు సోహెల్, సాయి, వైసీపీ కార్యకర్తలు తలారి అశోక్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. Happy birthday. మన ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మా సింగనమల నియోజకవర్గం అన్ని మండలాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. అందరూ మన వైఎస్ఆర్ కార్యకర్తలందరూ ప్రతి ఒక్క మండలంలోనూ కేకులు కట్ చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మన ప్రియతమ నాయకుని జన్మదినం సందర్భంగా నార్పల మండలంలోని ఒక అనాథాశ్రమంలో సత్యసాయి ధ్యాన మందిరం నందు అనాథ పిల్లలకి మన బీసీసీఎల్ హరి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా గాల్దిన్న మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి యందు మండల కన్వీనరు, మండల నాయకులు బ్రెడ్లు పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సింగనమల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నందు మన మండల కన్వీనరు, మన యూత్ నాయకులు అందరికీ స్వీట్స్, కేకులు పంచి ఘనంగా ఆయన జయంతి జరుపుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన మరణించి దగ్గర 15 ఏళ్ళు అవుతాన్నా కూడా ఇప్పటికి కూడా ప్రతి ఒక్క రైతు కానీ యువజన నాయకులు కానీ అందరూ గుర్తుపెట్టుకున్నారంటే ఆయన చేసిన మంచి పనులే మనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆయన ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, రైతులకు కల్పించినటువంటి సబ్సిడీలు అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, ఆయన మర్చిపోని రైతు ఉండడు, మర్చిపోని యువకుడు ఉండడు. కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలని ఇప్పటి నాయకుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జననాయకుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ సమాజంలో ఎటువంటి కష్టం ఉన్నా ఆ కష్టానికి ఒకే ఒక సొల్యూషన్, అది రాజశేఖర రెడ్డి ఆలోచన అని మనకి మనకు అర్థమైంది. పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ, అవసరం వస్తే అంబులెన్స్ అవసరం వస్తుందేమని 108, రైతులకు సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీలు,
పొలం పెట్టుకునే డ్రిప్పులకి అన్నిటికీ సబ్సిడీ. ఏ అవసరమైతే పేదవాడికి ఉంటుందో ఆ అవసరాన్ని తీరడానికి ముందు అందరికంటే ముందు ఆయన నిలబడి మన నాయకుడు ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తారు. అందుకే ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అతని రాజ్యమే అతనికి టైంలో జరిగిన విషయాల తర్వాత అతని కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి రాజ్యంలో జరిగినది మాత్రమే రైతులకు కానీ విద్యార్థులకు కానీ బడుగు బలహీనులకు కానీ పేదలకు కానీ చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిన సందర్భాలు. ఇటువంటి సందర్భంలో కూడా మా హరి ఇక్కడ శ్రీ సత్యసాయి ధ్యాన మందిరంలో కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం పెట్టారు. తలుచుకుంటూ ఇంతటి మహనీయుడు పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని అతని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని, హరి ఇంకొకసారి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న తిరిగి రావాలని మనం చేసుకుంటాం. ఈరోజు మా కాన్స్టిట్యున్సీయే కాదు మొత్తం రాష్ట్రం అంతా రాజశేఖర్ రెడ్డి ఒక గొప్పతనాన్ని ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని పులకరించిపోతుంది. ఇదే రాజ్యం తిరిగి రావాలని కోరుకుంటాం. జై జై. జననేత మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు నార్పల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాలు బ్రెడ్ పంచడం జరిగింది. అదేవిధంగా ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి మిఠాయిలు పంచడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పరిపాలనలో మామూలు రైతులకి అదేవిధంగా విద్యార్థులకి అట్లాగే రైతన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి చేసిన పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా అద్భుతంగా చేశారు. ఆయన స్మరించుకుంటూ ఈరోజు మేము 77వ జయంతి మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క ప్రజలకు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి పరిపాలన మళ్ళీ రావాలంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి మీకన్నా తెలియజేస్తున్నాం.